అసలు పోలాండ్ ప్రభుత్వం ఇద్దరు పిల్లలుంటే ఇన్కమ్ ట్యాక్స్ చాలా వరకు జీరో ఎందుకు చేసింది? పోలాండ్ లో జనాలు చాలా తక్కువ ఉన్నాయి, బర్త్ రేట్ డిక్లైన్ అవుతుంది, అక్కడ TFR 1.1 మాత్రమే. ఇలా గనక కంటిన్యూ అయితే భవిష్యత్తులో పోలాండ్ లో వాళ్ళ నేటివ్ పాపులేషన్ అనేవాళ్ళు చాలా తక్కువ అవుతారు, పాలిష్ సిటిజన్స్ అనేవాళ్ళు చాలా తక్కువైపోతారు అనమాట. ఇది కూడా పోలాండ్ ఆలోచిస్తుంది. అంతేకాదు, ఇద్దరు పిల్లలు కనుక సపోర్ట్ ఇవ్వగలిగితే, ప్రతి ఫ్యామిలీ కనీసం ఇద్దరు పిల్లల కంటే భవిష్యత్తులో పోలాండ్ పాపులేషన్ అనేది రీప్లేస్మెంట్ లెవెల్కి వెళ్ళిపోద్ది అనమాట. దాంతోపాటు చాలా మంది ఈ మధ్యకాలం యువతి యువకులు తక్కువ మంది పిల్లల్ని కంటానికి కారణం ఏంటంటే ఖర్చులు, అయ్యే ఖర్చులు కావచ్చు, ఎక్స్పెన్సెస్ కావచ్చు, ఇవన్నీ కావచ్చు. అందుకని డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ అనే కాన్సెప్ట్ కూడా కొత్తగా ట్రెండ్ అవుతుంది. ఇవన్నీ ఆపడానికి కూడా చాలా గవర్నమెంట్స్ ఇన్సెంటివ్స్ ప్రకటిస్తున్నాయి. రష్యా కావచ్చు, జపాన్ కావచ్చు, సౌత్ కొరియా కావచ్చు, ఇలాంటి దేశాలన్నీ కూడా ఇప్పుడు పిల్లల్ని కనండి, పిల్లల కంటే ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్తున్నాయి అనమాట. రష్యా కూడా స్పెషల్ గా ఎక్కువ మంది పిల్లల కన్నా మదర్స్ కి రోల్ మోడల్ మదర్స్ అని, సూపర్ మామ్స్ అని చెప్పి కూడా కొన్ని అవార్డ్స్, ఇన్సెంటివ్స్ ఇస్తుంది అనమాట. ఇలా చాలా దేశాలు ఎక్కడైతే డిక్లైనింగ్ పాపులేషన్ ఉందో కొత్త ఇన్సెంటివ్స్ తీసుకొచ్చి జనాభా పెరిగే దిశగా వాళ్ళు వర్క్ చేస్తున్నారు.